హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నేను నిన్న ఊరికనే అలా ఆమెతో మాట్లాడాను. నేను నిన్న ఊరికనే అలా ఆమెతో మాట్లాడాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ టాక్ టు హర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఐ టాక్ టు హర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అంటే నేను నిన్న ఊరికనే అలా ఆమెతో మాట్లాడాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మనం ఊరికనే అలా బయటికి వెళదామా. మనం ఊరికనే అలా బయటికి వెళదామా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షెల్ వి గో అవుట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. షెల్ వి గో అవుట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అంటే మనం ఊరికనే అలా బయటికి వెళదామా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఊరికనే అలా నిన్న మేము క్రికెట్ ఆడాము. ఊరికనే అలా నిన్న మేము క్రికెట్ ఆడాము. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ వి ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ వి ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అంటే ఊరికనే అలా నిన్న మేము క్రికెట్ ఆడాము. అండ్ నెక్స్ట్ వన్, అతడు ఊరికనే అలా పార్టీకి వెళ్ళాడు. అతడు ఊరికనే అలా పార్టీకి వెళ్ళాడు. ఈ సెంటెన్స్ని ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, రికార్డింగ్లో ఉన్నది ఎవరి గొంతు. రికార్డింగ్లో ఉన్నది ఎవరి గొంతు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూస్ వాయిస్ ఈజ్ దేర్ ఇన్ ద రికార్డింగ్. హూస్ వాయిస్ ఈజ్ దేర్ ఆన్ ద రికార్డింగ్ అంటే రికార్డింగ్లో ఉన్నది ఎవరి గొంతు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ డాక్యుమెంట్లో ఎవరి సంతకం కావాలి. ఈ డాక్యుమెంట్లో ఎవరి సంతకం కావాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూస్ సిగ్నేచర్ డూ యూ వాంట్ దిస్ డాక్యుమెంట్. హూస్ సిగ్నేచర్ డూ యూ వాంట్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అంటే ఈ డాక్యుమెంట్లో ఎవరి సంతకం కావాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇప్పుడు ఎవరి ఫోన్ మోగుతూ ఉంది. ఇప్పుడు ఎవరి ఫోన్ మోగుతూ ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూస్ ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ. హూస్ ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ అంటే ఇప్పుడు ఎవరి ఫోన్ మోగుతుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, బీచ్కి వెళ్ళడం అనేది ఎవరి నిర్ణయం. అది బీచ్కి వెళ్ళడం అనేది ఎవరి నిర్ణయం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూస్ డెసిషన్ ఈజ్ ఇట్ టు గో టు ద బీచ్. హూస్ డెసిషన్ ఈజ్ ఇట్ టు గో టు ద బీచ్ అంటే బీచ్కి వెళ్ళడం అనేది ఎవరి నిర్ణయం. అండ్ నెక్స్ట్ వన్, పిల్లలని బాధ్యతగా చూసుకోవడం అన్నది ఎవరి బాధ్యత. పిల్లలని బాధ్యతగా చూసుకోవడం అన్నది ఎవరి బాధ్యత అది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, అందుకేనా ఇప్పుడు నువ్వు ఆలస్యంగా వచ్చావు. అందుకేనా ఇప్పుడు నువ్వు ఆలస్యంగా వచ్చావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ దట్ వై నౌ యూ హ్యావ్ కమ్ లేట్. ఈజ్ దట్ వై నౌ యూ హ్యావ్ కమ్ లేట్ అంటే అందుకేనా ఇప్పుడు నువ్వు ఆలస్యంగా వచ్చావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అందుకేనా ఆమె జాబ్ మానేసింది. అందుకేనా ఆమె జాబ్ మానేసింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ దట్ వై షీ క్విట్ హర్ జాబ్. ఈజ్ దట్ వై షీ క్విట్ హర్ జాబ్ అంటే అందుకేనా ఆమె జాబ్ మానేసింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్,
అందుకేనా నువ్వు నిన్న మీటింగ్కు అటెండ్ అవ్వలేదు. అందుకేనా నువ్వు నిన్న మీటింగ్కు అటెండ్ అవ్వలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈస్ దట్ వై యూ డిడింట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే. ఈస్ దట్ వై యూ డిడింట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అంటే అందుకేనా నువ్వు నిన్న మీటింగ్కు అటెండ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్, అందుకేనా ఆమె నిన్నటి నుండి ఏడుస్తుంది. అందుకేనా ఆమె నిన్నటి నుండి ఏడుస్తుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి.